హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము టీ షర్ట్ని మడత పెడుతూ ఉంటాం కదా, ఇలా ఒకసారి మడత పెట్టి చూడండి. అసలు మనము తీసేదాకా మడత అనేది పోనే పోదు. చూడండి, ముందుగా ఏం చేస్తారంటే టీ షర్ట్ని ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక సైడ్లో పట్టుకొని చూడండి ఇలా ఇంకొక సైడ్కి ఇలా వేసేసేయాలి. తర్వాత ఈ స్లీవ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకుంటూ రావడమే. చూడండి, ఇలా కింద వైపు దాకా ఇలా రోల్ చేసేసి తర్వాత మనము ఇందాక ఇలా కింద వైపు మడత పెట్టుకున్నాం కదా, అందులోకి టీ షర్ట్ మొత్తం పెట్టేసేయాలి. ఇలా చూడండి, ఇలా కనుక పెట్టేసామనుకోండి, మనం ఈ ఫోల్డింగ్ తీసేదాకా పోదు. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి, ఎన్ని టీ షర్ట్స్ అయినా కూడా మనము నీట్గా అయితే జోడించేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కీస్ అయితే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి వ్యానిటీ బ్యాగ్లలో వేసుకెళ్తూ ఉంటాము. వీటికి ఒక్కొక్కసారి కీ బంచ్ ఉండదండి. కీ బంచ్ లేనప్పుడు ఇవి ఎక్కడైనా పడిపోతాయేమో అనేసి భయపడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రింగ్ అయితే ఇలా తొడిగేసేయండి. తొడిగిన తర్వాత ఈ ముందు భాగాన్ని ఇలా వెనకకి ఇలా తీసేయాలి. ఇలా తీసి ఇలా లాగామనుకోండి, కీ బంచ్ లాగా ఉంటుందండి. మనకు కీ ఎక్కడైనా పడిపోతుందేమో అనే టెన్షన్ ఉండదు. చూడండి, హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకెళ్ళినా కూడా మనకు పడిపోతుందేమో అనే భయం కూడా ఉండదు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనకి కీ బంచ్తో అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్తోనే మనం ఇలా కీ బంచ్ లాగా వేసేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎప్పుడైనా బయటికి వాటర్ తీసుకెళ్తూ ఉన్నా కూడా వేడిగా అయిపోతూ ఉంటాయండి. వాటర్ అసలు చల్లగానే ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, వాటర్ బాటిల్లో ఇలా నీళ్ళు తీసేసుకోండి. నీళ్లు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ని అయితే తడిపి తీసేసుకోండి. ఏదైనా ఇలా మందంగా ఉన్న ఒక నాప్కిన్ తీసేసుకొని తడిపేసేయండి. తడిపేసి తర్వాత ఈ వాటర్ బాటిల్ని పెట్టేసేయాలి. పెట్టేసి ఇలా రోల్ చేసేసేయాలండి. ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసేసుకొని ఇలాంటి రబ్బర్స్ వస్తాయి కదా, ఈ రబ్బర్ని ఒకటి ఇలా పెట్టేసేయండి పైవైపు, అలాగే కింద వైపు ఒక రబ్బర్ని అయితే పెట్టేసేయండి. చూడండి, నేను ఇక్కడ 2 రబ్బర్లు అయితే పెట్టేసుకున్నాను. ఇలా వేసేసిన తర్వాత దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకు బయటికి వెళ్ళక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టేస్తే ఎన్ని గంటలైనా మనకు వాటర్ అనేది చల్లగా ఉంటాయండి. మనము బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదా, వేడిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎండాకాలం అయితే ఇది చాలా బాగా పనికొస్తుంది ఈ టిప్ అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, వంటగది మనకి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, ఎప్పుడు మనకి ఎక్కువగా డీప్ క్లీనింగ్ ఇలాంటిది లేకుండా ఉండాలి అంటే మనకి ఏదైనా మనం మసాలా పౌడర్లు కానీ లేదంటే ఏదైనా దినుసులు కానీ వేసి పెట్టుకునే డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్ని ఇలా అయిపోయినాక ఇలా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసి కనుక మనం ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు డీప్ క్లీనింగ్ అనేది ఉండదండి. వంటగది ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. డబ్బాలు మొత్తం ఒక్కొక్కసారి జిడ్డు జిడ్డులాగా అయిపోయి ఉంటాయండి. అన్నీ ఒకేసారి పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా కడిగేసి మనం ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని అనేది తక్కువగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి. చూడండి, నేను దీన్ని వాష్ చేసేసి ఆరబెట్టేసుకుని ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసేస్తున్నాను. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కొన్నిసార్లు గడపల దగ్గర చెదులు పట్టేస్తూ ఉంటుందండి. చెదులు పట్టేసి మనకు హుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని కనుక వేసేసామనుకోండి, చెదులు పట్టకుండా ఉంటుంది. అలాగే చీమలు కూడా ఒక్కొక్కసారి మట్టి మొత్తం తోడేస్తూ ఉంటాయండి బయటికి. అలా కాకుండా ఉండాలి అంటే దీన్ని కనుక వేసేసామనుకోండి, చీమలు కానీ అలాగే చెదులు పట్టడం కానీ హుడ్కి ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది. రెండు మనకి ఇంట్లో ఉన్నవి కాబట్టి ఈజీగా అయితే ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి. ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 4-5 మిరియాలు తీసేసుకున్నానండి. ఒక 4-5 మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చూడండి, నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక 2-3 సార్లు నవలేసి దవడలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది. ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదండీ మనకు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది అంటారు. అలా వేడి చేయకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా ముందుగా మామిడి పళ్ళు అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేయాలండి. ఇవి మునిగేదాకా ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇలా పోసేసిన తర్వాత కొద్దిగా ఇందులోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసేసి వీటిల్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి. ఇలా కనుక వదిలేసామనుకోండి, మనకు మామిడి పళ్ళు తిన్నా కూడా వేడి చేయకుండా ఉంటుంది. అలాగే ఇలా సాల్ట్ వేసి నీట్గా ఇలా వాష్ చేసామంటే వీటికి తొందరగా పండడానికి కెమికల్స్ అయితే వేసి ఉంటారు కదండి, అవి మొత్తం వెళ్ళిపోతాయి. ఇలా మనం సాల్ట్తో ఇలా సోప్ చేయడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. అలాగే కెమికల్స్ కూడా లేకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక జ్యూస్ బాటిల్ తీసేసుకున్నానండి. జ్యూస్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక బాటిల్ తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాస్త ఇలా చాకు వేడి చేసేసి ఇలా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తడి మొత్తం తుడిచేయాలండి. పై భాగాన్ని తీసేసుకొని తడి తుడిచేసేయాలి. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి, మనము ఇలా ఏదైనా మూతలు చిన్నగా ఉన్నవి బాక్సుల్లో ఏదైనా మనం ఫిల్ చేసుకోవాలి గ్రాసరీ అంటే మనకు కష్టంగా ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కనుక మనము దీన్ని పెట్టేసి కనుక ఫిల్ చేసుకున్నాం అనుకోండి, కింద పడిపోకుండా నీట్గా అయితే మనం గ్రాసరీ అనేది ఫిల్ చేసేసుకోవచ్చండి. ఇలాంటిది ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇలా నీట్గా ఇలా అయితే ఫిల్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము వేస్ట్‌గా పడేసేది కూడా మనము రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకు పని కూడా సులువుగా అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా నేనిక్కడ ఒక గ్లాస్‌లో ఒక హాఫ్ స్పూన్ మెంతులైతే నైటే నానబెట్టేసానండి. ఒక హాఫ్ స్పూన్ మనం నానబెట్టినట్లయితే పొద్దున్నకల్లా ఒక స్పూన్ అవుతాయండి. ఇలా చక్కగా నానబెట్టేసి మనము ఈ వాటర్‌ని తాగేసేయాలండి. ఈ వాటర్ తాగేయండి. మీకు ఇష్టం లేదంటే చెల్లేసేయండి. నేనిక్కడ తాగేసాను. తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ పెరుగు వేస్తున్నాను. ఒక స్పూన్ పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపేసి పరగడుపున ఒక స్పూన్ తీసేసుకున్నట్లయితే ఎవరికైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, ఎవరికైనా మలబద్ధకం ఉంటుంది కదండి, వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే సింపుల్ టిప్ అండి. మనము మెంతులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, అలా కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి. ఒక 2-3 డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి. ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. ఒకటి అంటే ఒకటి, లేదంటే 2 ఉంటే 2 ఆకులు అయితే తీసేసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి, పాలు తాగే పిల్లలు, వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు. దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా కనుక వేసామనుకోండి, కడుపు మీద ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి, కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళ ఏడుపు అనేది ఆపేస్తారండి. ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నానండి. ఇవి దేనికంటే ఇప్పుడు ఎక్కువ మంది డైట్ చేస్తూ ఉంటారు. అలాగే బయటికెళ్ళొచ్చినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంటుందండి. డైట్ చేయడం వల్ల గానీ, లేదంటే బయటికెళ్ళొచ్చినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్‌లో చల్లటి వాటర్ తీసేసుకోండి. అందులోకి ఒక స్పూన్ తేనె తీసేసుకొని చక్కగా ఇలా కలిపేసి కనుక మనం తీసుకున్నట్లయితే వెంటనే నీరసం అనేది తగ్గిపోతుందండి. ట్రై చేసి చూడండి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా కలిపేసి తాగేసామనుకోండి, మనకు నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది. మనకు ఇంట్లోనే ఉంటుంది కదా, తేనె ఎలాగున్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక పీస్ మామిడి పండు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇది దేనికంటే తినడానికే కాదండి, మనకు స్కిన్‌కి కూడా చాలా అంటే చాలా మంచిదండి మామిడి పండు అనేది. ఇప్పుడు సీజన్ కదా, తప్పకుండా ఒక్కసారైనా ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో చేసి చూడండి. ఈ ప్యాక్ అయితే నేను ఇక్కడ ఒక్క పీస్ తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా ఇలా వీడియోలో చూపించినది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూన్ నేను ఇక్కడ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పచ్చిపాలు వేసేసి దీన్ని చక్కగా కలిపేసేయాలండి. చేత్తోనే ఇలా బాగా ఇలా కలిపేసేయాలి.
మంచి పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్నైతే మనం ఫేస్కి వేసేసుకోవాలండి. ఫేస్ వాటర్లో వాష్ చేసేసి తర్వాత ఇలా ఫేస్ మీద ఇలా వేసేసుకోండి. ఇలా ఒక 15 నిమిషాలు ఇలా వేసేసి వదిలేసేయాలి. ఇలా కాస్త ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అలాగే ఫేస్ కూడా మెరుస్తూ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ కదా, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత స్కిన్ అయితే ఎంత బాగా మెరుస్తుందో. నేను వెంటనే కడిగేసానండి, అయినా కూడా ఎంత బాగా మెరుస్తుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఒక్కొక్కసారి ఇలాంటి బాటిల్స్ అయితే మనకి మూత ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక తడి క్లాత్ అయితే తీసేసుకోండి. ఒక క్లాత్ని ఇలా తడిపేసి ఆ క్లాత్ని బాటిల్ పైన ఇలా వేసేసి కనుక ఇలా ఓపెన్ చేసామనుకోండి, చాలా చక్కగా అయితే ఓపెన్ అయిపోతుందండి. మనం అసలు కష్టపడే పనే లేదు, ఈజీగా అయితే మనం ఓపెన్ చేసేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనం బ్రెడ్స్ తీసుకొచ్చేసి తినేసి అలాగే వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే బ్రెడ్ గట్టి పడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త ఇలా తిప్పేసేయాలి. ఇలా బాగా ఇలా తిప్పేసిన తర్వాత చూడండి, ఇలా రివర్స్ చేసేసేయాలి కవర్ని. ఇలా కనుక చేసామనుకోండి బ్రెడ్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కానీ ఏవి కూడా బ్రెడ్లోకి వెళ్ళకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ముడి వేయడం కానీ రబ్బర్ వేయడం కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి దోసలు వేసేసాక దోస పిండి మిగిలిపోయినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఇంకొకసారి టిఫిన్ చేయాలంటే ఇది తక్కువ పడుతుందండి, అందరికీ సరిపోదు ఈ దోస పిండి అనేది. అలాంటప్పుడు ఈ ఒక సింపుల్ టిప్ ఫాలో చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను. ఇప్పుడు ఎందుకో మీకు కూడా షేర్ చేయాలనిపించింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నానండి. ఇది తక్కువగా ఉంది, మాకు అందరికీ సరిపోదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండి వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గిన్నె అంతా బియ్య పిండి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, ఎంత కావాలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మనము దోశ పిండిలోకి మిక్స్ చేసేసుకొని దోశలు వేసేసుకోవడమే. దోశలు అనేవి మెత్తగాను ఉంటాయి, అలాగే టేస్టీగాను ఉంటాయండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్ చేసేయండి. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం ఇలా కలిపేసుకొని ఇందులోకి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకు దోశలు అనేవి చక్కగా వేసేసుకోవచ్చండి. మనకు దోశలో సరిపోతాయి లేదు అనే డౌట్ అయితే ఉండదు. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి, మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి మనకు దోశలు అయితే వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బంగాళాదుంపల పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి. ఎప్పుడైనా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం. అలాంటప్పుడు చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి. ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి, ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి. మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా, ఇలా చూడండి, ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి. మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి, పని కూడా తొందరగా అవుతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు చేతులు కాలుతాయనే భయమే ఉండదు. ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో, కొంచెం కూడా చెయ్యి అనేది కాలదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగా అయితే నాకు అనిపించింది, అందుకే మీకు కూడా షేర్ చేశాను. చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నానో. కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను. మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యాప్కి కొద్దిగా కింద వైపుకి ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ముందుగా ఇలా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త బరుకుగా ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలంటే కాస్త చాకు వేడి చేసేసి ఇలా కాస్త ఇలా పెట్టేసేయండి. పెట్టేసినప్పుడు మనకు రఫ్గా లేకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. మనము బట్టలు ఆరబెట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లిప్లు ఉండవు కదండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, దీన్ని ఇలా కట్ చేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, క్లిప్పులతో మనకు అస్సలు పనే ఉండదండి. ఈజీగా మనము చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, బట్టలు అనేవి ఎంత గాలి ఉన్నా కూడా అస్సలు కింద పడిపోవు. మనకు ఖర్చు లేకుండా ఇంట్లో బాటిల్స్ ఎక్కువగా ఇప్పుడు జ్యూస్ కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా, పడేస్తూ ఉంటాం. పడేయకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి, ఎన్ని కావాలో అన్ని ఈజీగా క్లిప్పులతో పని లేకుండా మనం ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు. మనము
ఒక్కొక్కసారి ఇలా సపోటా పళ్ళు అయితే తెస్తూ ఉంటాం కదండి. ఇవి ఒక్కొక్కసారి సరిగ్గా పండయిండవు. కొన్ని పండుతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయండి. ఎన్ని రోజులు పెట్టినా అస్సలు పండవవు. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. చాలా బాగా అయితే పండవుతాయి. నేను ఇక్కడ పండైనవన్నీ కవర్లోనే పెట్టేస్తున్నాను. పండు కానివి ఇలా తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలాంటిది ఏదైనా ఒకటి బాక్స్ అయితే తీసేసుకోండి. మీ ఇంట్లో ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకొని అందులోకి సపోటా పళ్ళు మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మాగనివి మొత్తం ఇలా నేను పెట్టేసుకుంటున్నానండి. ఇలా నీట్గా పెట్టేసి తర్వాత ఇందులోకి ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలు రాసుకునే పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా కవర్ చేసేయండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా నీట్గా కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక రోజు 2 రోజులు బయట పెట్టేసామనుకోండి చక్కగా మాగిపోతాయండి. మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసి తినేయచ్చు. ఒక్కొక్కసారి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, ఎన్ని రోజులు పెట్టినా మాగవు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తొందరగా పండవుతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక 1/2 అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. మనం ఆనియన్ ఎప్పుడు యూజ్ చేసినా శుభ్రంగా వాష్ చేసి యూజ్ చేయాలి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఈ సీజన్లో మనము మామిడి పళ్ళు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా. చూడండి, ఇవి కొన్ని పండినాయి, కొన్ని అయితే ఇలా పచ్చిగానే ఉన్నాయి. వీటిల్ని మనము తినడానికి అంత టేస్టీగా అయితే ఉండవండి ఇవి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, పండినవి పక్కన పెట్టేద్దాము. తర్వాత ఈ పండనివి ఒక న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని నీట్గా న్యూస్ పేపర్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి టైట్గా చుట్టేసేయాలండి, గాలి పోకుండా నీట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి మనము ముందుగా ఇప్పుడు మామిడి పళ్ళు తెచ్చిన కవర్ ఉంది కదండి, ఆ కవర్లోనే ఇలా చుట్టినవి పెట్టేస్తామండి. చూడండి, నేను ఇక్కడ కవర్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసి మనము ముడి వేసేసేయాలి. ముడి వేసేసి మనము ఒక రోజు బయట పెట్టేసామనుకోండి, అవి బాగా చక్కగా పండైపోతాయండి. మనము చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే తినకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా అయితే పండైపోతాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి, పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్కి యూజ్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి, మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2-3 సార్లు, ఒక 5-6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు ఉప్పు కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి, ఇలా అనేసి చూడండి, ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది, మనం కష్టపడే పని లేకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి, మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ గోర్లు లేవనుకోండి, మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం ఒలుచుకున్నాం అనుకోండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే ఒలిచేయచ్చు. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వంట చేసే ముందు ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, అన్ని వెల్లుల్లి అయినా కూడా మనం ఈజీగా ఒలిచేయచ్చు. ట్రై చేసి చూడండి.